యోగి వేమన ఆంధ్రప్రదేశ్కు చెందిన మహాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త. యోగి వేమన తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ప్రఖ్యాత కవి, తాత్వికుడు మరియు సామాజిక మార్గదర్శకుడు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో అతను రాసిన పద్యాలు ధార్మికత, నైతికత, సామాజిక సమానత్వం మరియు జీవిత తత్వికతకు మార్గదర్శకంగా నిలిచాయి. యోగి వేమన 1852, 1930 ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కదిరి తాలూకాలోని కాట్రేడు గ్రామంలో 17వ శతాబ్దంలో జన్మించారు. యోగి వేమారెడ్డి తన పేరును యోగి వేమనగా మార్చుకుని సమాజంలో అంతరాలు తొలగించేందుకు అన్న పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన 78 ఏళ్ల పాటు జీవించి సమాజానికి తన కవితల ద్వారా విలువైన సందేశాలు అందించారు. వేమన కవిత్వం ముఖ్యాంశాలు: సత్యం, ధర్మం, సామాజిక న్యాయం. వేమన తన కవితల ద్వారా సత్యాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ధర్మాన్ని పాటించడాన్ని ప్రోత్సహించారు. సామాజిక సమానత్వం. కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వేమన సమానత్వ భావనను ప్రోత్సహించారు. తాత్విక జ్ఞానం. సాధారణ ప్రజల భాషలోనే గొప్ప తాత్విక విషయాలను చక్కగా చెప్పగలిగిన వేమన వారి జీవితాలపై ప్రభావం చూపారు. పద్య శైలి. వేమన తన పద్యాలను వేమన చెప్పు లేదా వినర వేమ అనే తత్వ బోధనతో ముగించేవాడు. ఇది ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. అయ్యో పరుల నోట నొప్పి. పరులను బాధించడం ద్వారా మనకు నొప్పి కలుగుతుందని ఈ పద్యంలో వేమన సూచించారు. చెట్టు కొమ్మనేనా చిన్న విషయాలపై ఆధారపడటం వల్ల గొప్ప లక్ష్యాలు చేరుకోలేమని వివరించారు. వేమన దార్శనికత. వేదాంతంతో పాటు సాధారణ ప్రజల జీవితాలను స్పృశించే కవిత్వం రాసిన వేమన సమాజాన్ని నడిపించగల శక్తిగా మారాడు. అతని పద్యాలు తెలుగులో చిరస్మరణీయమైన సాహిత్య కృతులుగా నిలిచాయి. ఆధారాలు. వారసత్వం. వేమన పూర్తి జీవిత చరిత్ర అందుబాటులో లేకపోయినా ఆయన కవితల ద్వారా అతనికున్న గాఢమైన తాత్విక జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే వేమన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే కవి.